ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అది అవని ఉండే గెస్ట్ హౌస్. శ్రీకర్ అక్కడికి వెళ్తున్నాడేంటి? నాకు కావాల్సిన ఆధారం కోసం నేను ఎంతో కష్టపడాల్సి వస్తుందనుకున్నాను. చాలా ఈజీగా దొరికేలా ఉందే. ఈ మొక్క సరిగ్గా నిలబడాలని తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మన కాపురం నిలబెట్టడం కోసం ఏమీ ఆలోచించడం లేదు. నువ్వు ఆలోచించడం లేదా? మరి ఇంత అన్యాయంగా మాట్లాడుకో. ఎస్, నాకు కావాల్సింది ఇటువంటి టాపిక్కే. నిన్ను దక్కించుకోవడం కోసం ఎన్ని పోరాటాలు చేశాను, ఇంకా చేస్తూనే ఉన్నాను. అది కళ్ళారా చూస్తూ కూడా ఇటువంటి మాటని ఎలా అనగలుగుతున్నావు? మా వాళ్ళేమో మేము అవనిని ఆదరించడానికి, అంగీకరించడానికి ఎన్నో అవకాశాలు ఇచ్చాం, అయినా అవని వినియోగించడం లేదు అని అంటున్నారు. నువ్వేమో నా గురించి పోరాటాలు చేశానని అంటున్నావు. మధ్యలో నేను నలిగిపోతున్నాను. నా గురించి ఎవరూ ఆలోచించడం లేదు. నీ పంతం నీది, అమ్మ పంతం అమ్మది. చివరికి నేను మాయని పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నాది పంతం మొండుతనమని నువ్వు అర్థం లేకుండా మాట్లాడుతున్నావు. పంతం ఎలా అవుతుంది? నా ఆత్మ గౌరవాన్ని నేను కాపాడుకోవద్దా? నేను ఏ తప్పు చేయలేదు అని నిరూపించుకుని నీ ఇంట్లో అడుగు పెట్టడం నాకు మర్యాదగా ఉంటుందా? తప్పుని ఒప్పుకున్నట్టు తల వంచి అడుగు పెట్టడం మర్యాదగా ఉంటుందా? ఇప్పటికీ నువ్వు ఇలాగే ఉంటే మనకి పెళ్ళైన విషయం ఎప్పటికీ నేను మాయ దగ్గర చెప్పలేను. మాయని పెళ్లి చేసుకోక తప్పదు. మరి కొన్ని రోజులే మనం భార్యాభర్తలుగా ఉండగలుగుతాం. ఆ తరువాత పరాయి వాళ్ళం అయిపోతాం. నీకు నేను భార్యని కాకుండా పోతానేమో, నాకు మాత్రం నువ్వు ఎప్పటికీ భర్తవే. నేను మరో అమ్మాయికి తాళి కట్టినప్పుడు నువ్వు భార్య ఎలా అవుతావు? ఇది నా మెడలో ఉన్నంత వరకు నా భర్తవే. మన మధ్య సంబంధం తెగిపోయినప్పుడు ఈ బంధం మాత్రం ఎందుకు? తాళినిచ్చేయ్. ఇది నా మెడ నుంచి బయటికి వస్తే నా ప్రాణం విలువెల్లాడిపోతుందని, అలాగే నీకు ప్రాణహాని ఉంటుందని కొన్ని 100 సార్లు చెప్పాను. అయినా సరే మూర్ఖంగా అడుగుతావెందుకు? ఇది నీకు కావాలంటే నన్ను చంపి తీసుకో. బలమైన ఈ ఆధారం చాలు మాయా శ్రీకర్ల పెళ్లి క్యాన్సిల్ అయిపోవడానికి. మీ పెళ్లికి నేనేం అడ్డు రానని చెప్పాను కదా, చేసుకో. నేను నమ్ముకున్న దైవం నాకు చివరికి ఏం మిగులుస్తుందో నేను చూస్తాను.
వాళ్ళ పెళ్లి ఏదో విధంగా ఆగిపోవాలని నేను కోరుకుంటూనే ఉన్నాను. ఏ రూపంలో ఆపుతావో, ఏ విధంగా ఆపుతావో నీ ఇష్టం. ఈ బలమైన ఆధారం చాలు మాయా శ్రీకర్ల పెళ్లి క్యాన్సిల్ అయిపోవడానికి. మాయా, ఐఎమ్ కమింగ్. మాతాశ్రీని కలిసిన విషయం నా దగ్గర పోస్ట్ చేయడానికి ఫోన్ చేస్తున్నారన్న విషయం నాకు తెలుసు. హలో అమ్మ మాయా, చెప్పండి అత్తయ్య. అయ్యో సారీ ఆంటీ, ఎప్పుడెప్పుడు మిమ్మల్ని అలా పిలుస్తానా అని ఎదురు చూస్తున్నాను కదా, ఎక్సైట్మెంట్లో అలా వచ్చేసింది. ఈ మాయ నాకంటే ముదురులా ఉంది. ఇక నువ్వు ఆంటీ అంటూ పరాయిదాన్ని పిలిచినట్టుగా పిలవాల్సిన అవసరం లేదమ్మా. అత్తయ్య అని పిలవచ్చు. నిజంగానా? అవునమ్మా. పెళ్ళైన తర్వాత పిలవమంటారు కదా, మరి మీరు ముందే ఎందుకు అనుమతిస్తున్నారు? పెళ్లి విషయంలో నువ్వైతే మాకు కొన్ని వరాలు కురిపించావు గాని మా కుటుంబ నేపథ్యం బట్టి మాకు కొన్ని సమస్యలు, అనుమానాలు ఉండేవి. దాంతో ఒక మాతాశ్రీని కలవడానికి వెళ్ళాం. మీ జాతకాలు చూపించాం. ఎటువంటి అభ్యంతరం లేకుండా పెళ్లి జరిపించండి అని మాతాశ్రీ చెప్పింది. పెళ్లి చేయడంలో తప్పు లేదు, చెయ్యకపోవడమే తప్పు అవుతుంది. ఎంత మంచి న్యూస్ చెప్పారత్తయ్య. మరి శ్రీకర్ ఏమన్నాడు? శ్రీకర్కి నా మాటే వేదమమ్మా. కాదండు, పెళ్లి చేసుకుంటానని నాకు మాట కూడా ఇచ్చాడు. అవునా? థ్యాంక్ యూ అత్తయ్య, థ్యాంక్ యూ సో మచ్. ఇక మీరు చేయాల్సిన పనులు మీరు మొదలు పెట్టండి. మేము చేయాల్సినవి మేము చేస్తాం. ఉంటానమ్మా. సరే అత్తయ్య. ఇక మాయా శ్రీకర్ పెళ్లిని ఎవ్వరూ ఆపలేరు. మమ్మీ, డాడీ. బేబీ ఏంటి బేబీ? వేదవతి అత్తయ్య కాల్ చేశారు. మ్యారేజ్ కి ఇక ఎటువంటి హర్డల్స్ లేవంట. మన పనులు మనం మొదలు పెట్టుకోవచ్చని చెప్పారు. శ్రీకర్ ఓకే అన్నాడా? ఎస్, శ్రీకర్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందంట. ఓ వెరీ గుడ్. అయితే నెక్స్ట్ మా కర్తవ్యం మంచి ముహూర్తం చూడ్డం, అంతేనా? ఎగ్జాక్ట్లీ.